వెంకటేశ్వర స్వామి రోజుకి 120 కేజీల ఆభరణాలు ధరిస్తాడు. క్లిప్పింగ్ చూశారు కదా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్లో మాట్లాడుతూ మన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి ఒక విషయం చెప్పాడు. అదే మన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఒక్కరోజు 120 కిలోల బంగారు ఆభరణాలు ధరిస్తాడు అని చెప్పిండు. దాని ఉద్దేశం ఏంటి అంటే మన తిరుమల తిరుపతి దేవుని యొక్క విలువను గురించి చెప్పడం, అతను ఎంత గొప్పవాడో తెలుసా ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతో చెప్పిన విషయంగా అది మనము పరిగణలోకి తీసుకోవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే నిజమే ఇది చంద్రబాబు నాయుడు చెప్పినట్లు. అంటే మన కలియుగ దైవంగా భావించేటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క ఆదాయం వచ్చేసి సంవత్సరం అంటే 2025-26 సంవత్సరం లెక్కల ప్రకారము తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆదాయం వచ్చేసి 5,260 కోట్లు. అంటే ఇది దాదాపుగా 630 మిలియన్ల అమెరికన్ డాలర్లకు సమానం. అంటే ఇంత ఆదాయం కలిగినటువంటి దేవుడు ప్రపంచంలో ఎక్కడ కూడా క్రీస్తు కానీ అల్లా కానీ ఇంక ఏ రకమైన దేవుడైనా కానీ ప్రపంచంలోనే కాదు ఈ విశ్వంలోనే లేరు. ఇంత ఆదాయం ఉంది. అంతేకాకుండా తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర దాదాపుగా 12 టన్నుల బంగారం ఉంది. అతని ఆస్తుల విలువ వచ్చేసి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క ఆస్తుల విలువ వచ్చేసి దాదాపుగా 3 లక్షల కోట్ల రూపాయలు. అంటే 3 లక్షల కోట్ల రూపాయలు అంటే దాదాపుగా 5 బిలియన్ల డాలర్ల ఆస్తి తిరుమల వెంకటేశ్వర స్వామికి ఉంది. ఇదంతా కలియుగ వైకుంఠంగా మనం పిలుచుకునేటువంటి తిరుపతి తిరుమల దేవస్థానం యొక్క ఆస్తులు ఇవన్నీ. అందుకేనేమో తిరుమల వెంకటేశ్వర స్వామిని కలియుగ కుబేరుడు అని పిలుస్తుంటారు. కుబేరుడు అంటే దేవతలకే అప్పులు ఇచ్చేటువంటి సంపన్నుడు, ఒక గంధర్వుడు. అతను దేవతలకు కూడా అప్పులు పెడుతుంటాడు అనేది పురాణాలు చెప్తున్నటువంటి విషయం. కుబేరినంత ధనవంతుడు మన భారతదేశంలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అని చెప్పుకుంటుంటారు. అలాగే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అనేది ఇప్పటి నుంచి కాదు, ఎప్పుడో రాజుల వంశపు దాదాపుగా 500-600 సంవత్సరాల నుంచే అది చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఆలయంగా చెప్పుకుంటారు. మొత్తం భారతదేశంలోనే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం. అయితే దేవాలయానికి ఉన్నటువంటి ట్రస్ట్, అసలు ఇంకొకటి విషయం ఏంటంటే గొప్ప విషయము, మన దేశంలో ఏ దేవాలయానికి కూడా ప్రత్యేక ట్రస్ట్ అంటూ ఒకటి లేదు. దానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక ప్రత్యేక ట్రస్ట్ ఉంది. దాని ద్వారానే అన్నీ కూడా హిందూ సంప్రదాయం ప్రకారంగానే జరిపిస్తారు అక్కడ. ఇంతటి విలువైనటువంటి ఇంత విశిష్టమైనటువంటి దేవాలయము ప్రపంచంలో ఎక్కడా లేదు. అయితే ప్రపంచంలో ఇంకొక అత్యంత ఆదాయం కలిగినటువంటి ఒక చర్చి ఉంది, అదే వాటికన్ సిటీ. వాటికన్ సిటీకి ఆదాయము సమానంగానే ఉంది. మన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయానికి వచ్చేటువంటి ఆదాయానికి వాటికన్ సిటీకి వచ్చేటువంటి ఆదాయం సమానంగానే ఉంది. కానీ వాటికన్ సిటీ చర్చికి ఇన్ని ఆస్తులు కానీ అంటే ఖర్చులు తక్కువ. మన తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చేటువంటి ఆదాయం ఎక్కువ, ఖర్చులు తక్కువ. కానీ వాటికన్ సిటీలో వచ్చేటువంటి ఆదాయం ఏమో 650 నుంచి 700 మిలియన్ డాలర్లు ఉంటే ఖర్చేమో 800 మిలియన్ల డాలర్లుగా ఉంది. అంటే ఇప్పుడు మనకు అర్థమైంది కదా ప్రపంచంలోనే ఎంత విలువైన దేవాలయం మన భారతదేశంలో ఉందో. దాన్ని మీరు ఒకసారి అర్థం చేసుకోండి. అంటే ఇంత శక్తివంతమైనటువంటి దేవాలయము ప్రపంచంలోనే కాదు విశ్వంలో కూడా ఎక్కడ లేదు అని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను. అందుకే కలియుగ వైకుంఠంగా చెప్పుకునేటువంటి శ్రీవారి దర్శనానికి దేవతలే దిగి వస్తుంటారని అప్పుడప్పుడు చెప్తుంటారు. అంటే ఎంత విశిష్టత గల దేవాలయమో ఒకసారి అర్థం చేసుకోండి. చివరగా శ్రీ వెంకటేశ్వర స్వామికి నమస్కారాలు చేస్తూ నా వీడియో ముగిస్తున్నాను.